వెనుజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోని అగ్రరాజ్యం బంధించి తీసుకెళ్లిన తర్వాత భారత్ కూడా అలాంటి చర్యలే చేపట్టాలనే విజ్ఞాపనలు వెలువెత్తుతున్నాయి. వెనుజులా నుంచి డ్రగ్స్, ఆయుధాలు, నల్లమందు, అక్రమ చొరబాట్లు వంటి కారణాలు చెప్పి ట్రంప్ దాడి చేశారని, నిజానికి అదే పని పాకిస్తాన్ కూడా చేస్తూ భారత్ మీదకి టెర్రరిజాన్ని, డ్రగ్స్ను ఎగదోస్తోందని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు గొంతెత్తుతున్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ అరాచకాల కింద మగ్గుతున్న హిందువులు, అక్కడే ప్రజలు తాజాగా భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు. వెనుజులా మీద అమెరికా ఎలా దాడి చేసి ఆ దేశాన్ని తన చేతిలోకి తీసుకుంటుందో అదే మాదిరిగా పాకిస్తాన్ మీద దాడి చేసి ఆ ప్రభుత్వం మీద ఆధిపత్యం సాధించాలని పీఓకేకు, భారత్కు టెర్రరిజాన్ని, డ్రగ్స్ను పంపించడమే కాక దేశమంతటా అరాచకాలు సృష్టిస్తోందని పీఓకేలోని శరణార్థులు అంటున్నారు. అంతేకాక హ్యూమన్ ట్రాఫికింగ్కి కూడా పాల్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాదన్నే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తెర మీదకి తేవటం విశేషం. వెనుజులా మీద అమెరికా చేసిన అటాక్ మాదిరిగానే భారత్లో 26/11 దాడికి సంబంధించిన మాస్టర్ మైండ్స్ను పాక్ నుండి తీసుకురావాలని ఓవైసీ సవాల్ విసిరారు. అలాగే ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న ధర్మిలా చాలా తెలివైన దాడి చేశారు ఓవైసీ. బంగ్లాదేశీలో వెనక్కి పంపిస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ నేతలు మరి ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశీ నాయకురాలు షేక్ హసీనాను ఎందుకు పంపించడం లేదని అడుగుతూ ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయడం విశేషం. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను బంధించిన ట్రంప్ దళాలు అమెరికాకు తీసుకెళ్లారు. ట్రంప్ ఈ ఆపరేషన్ను నార్కో టెర్రరిజంపై చర్యగా ప్రకటించుకున్నారు. ఈ చర్య అంతర్జాతీయంగా వివాదం రేపుతోంది. భారత్ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ భారత్ అమెరికా చర్యను ఖండించలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే భారత్ తన పౌరులు వెనుజులాకు వెళ్లే ప్రయాణాలు నివారించుకోవాలని సూచించింది. ఇక ట్రంప్ చర్యను ఒక రకంగా భారత్ సమర్థిస్తుందా అన్న వ్యాఖ్యలు కూడా ఓవైసీ లాంటి నాయకుల ద్వారా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి చర్యనే భారత్ కూడా చేపట్టాలని భారత్ను ఓవైసీ ఇరుకుని పెట్టారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పీఓకేలోని ప్రజలు పాక్ పాలనపై చాలా కాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు పాక్ ప్రభుత్వం మీద బాహాటంగా తిరుగుబాట్లు కూడా జరిగాయి. మరోవైపు ఇప్పటికే పీఓకే ఏదో ఒకరోజు తనంతట తానే భారత్లో చేరిపోతుందని మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైశంకర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు బలమైన వ్యాఖ్యలు చేశారు. అక్కడి ప్రజలు కూడా త్వరలోనే భారత్లో కలుస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పీఓకే పౌరులు ఇదే మంచి సమయమని, ట్రంప్ దాడిని ఎవరూ ఖండించలేదని దరిమిలా భారత్ కూడా అదే చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు రాని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యుఎన్ కూడా వెనుజులా మీద దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఆ చర్యను ఖండించింది. ఇలాంటి చర్యలు ఆయా దేశాల సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తాయని ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ దాడి ధర్మిలా యుఎన్ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారడంతో ఇదే అదునుగా భారత్ కూడా పాక్ మీద విరుచుకుపడాలని పీఓకే ప్రజలు మోడీకి లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.